సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. కలహేర్ మండలం బేబీపేటలో చిరుత సంచరిస్తుంది. మాజీ జెడ్పీటీసీ ఇంట్లోకి చిరుత చొరబడింది. చిరుత సంచారంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పెద్ద శబ్దాలతో చిరుతను తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిరుత కదలికలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చినా ఘటనా స్థలానికి చేరుకోలేదు. దీంతో అటవీ శాఖ అలసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్గా సంగారెడ్డి జిల్లా కలహేర్ మండలం బీబీపేటలో చిరుత సంచరిస్తుంది. చిరుత సంచరించడానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి యోగానంద రెడ్డి సిద్ధంగా ఉన్నారు. యోగానంద. దీపిక, కల్హేర్ మండలంలో తరచుగా చిరుత పులుల సంచారం కొనసాగుతుంది. కల్హేర్ కి సమీపంలో కడపల్ అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 7 చిరుత పులులు, వాటితో పాటు వాటి కప్స్ వచ్చిన వాటి పిల్లలతో కలిపి దాదాపు 12 చిరుత పులులు ఉన్నట్టు అటవీ శాఖ లెక్కల ప్రకారం వాళ్ళ నమోదైంది. గత కొంతకాలంగా ఇక్కడ ఆ పక్కనే అటవీ ప్రాంతం ఉండటంతో చిరుత పులులు ఈ గ్రామాల్లో కూడా సంచరిస్తున్నాయి. ఈ రోజు కల్హేర్ మండల కేంద్రంలోని ఎక్స్-జెడ్పీటీసీ ఇంట్లో వాళ్ళు ఒక గంట క్రితమే వాళ్ళు అక్కడ నుంచి నిజాం సార్ ఒక ఫంక్షన్ ఉందని వెళ్ళారు. ఆ ఇంట్లో చిరుతపులి ప్రవేశించినప్పుడు ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా క్లియర్ గా నమోదైంది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చేలోపు చిరుత కూడా ఎంట్రీ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతానికైతే ఎక్కడ దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం పైన కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఒక చిరుతపులి ఆవు పైన దాడి చేసింది 3 రోజుల క్రితమే. ఆ 3 రోజుల తర్వాత నేరుగా ఇంట్లోకి ప్రవేశించడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అటవీ శాఖ అధికారులు. ఆ చిరుతపులుల ఈ బారి నుండి మమ్మల్ని కాపాడాలి, జనరల్ అంటే బయటకు రాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.